వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం హైదరాబాద్ లో కలకరం, అలాగే ఒక అతి దారుణంగా విచిత్రంగా ఎవరికి ఊహకు అందనటువంటి తీరులో తన భార్యని చంపి పొట్టను పెట్టుకున్నటువంటి, అది కూడా సామాన్య వ్యక్తి కాదు, ఒక జవాన్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం అదే వైరల్ గా మారుతున్న సందర్భాలు చూస్తున్నాం. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వైరల్ టాపిక్ అంటే ప్రస్తుతం జవాన్ చేసినటువంటి ఆ దుశ్చర్య, కీచక చర్య, దరిద్రపు చర్య. ఆడి మైండ్ లాగా ఉందో కేసీఆర్ గారు అన్న డైలాగ్ గుర్తొస్తుంది. ఆ బుద్ధి ఉందా వాయ్ అన్నట్టు, దిమాకు ఉందా, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియదు అన్నట్టు. ఏ సందర్భంలో జవాన్ గా పనిచేసిన వ్యక్తి అలాంటి పని చేశాడంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిర్ఘాంతపోతున్నారు. సామాన్య మానవుడికి కూడా ఒక లిమిట్ ఉంటది. అది జవాన్ గా పనిచేసి దేశాన్ని కాపాడాల్సిన వాడు అట్లీస్ట్ లాస్ట్ కి భార్యని అంత కిరాతకంగా చంపిన తర్వాత ప్రతి ఒక్కరు విమర్శలు పాలవుతున్నాడు. ఆయన ఇది ఫస్ట్ థింగ్, పెరిగిన వాతావరణం. ఎప్పుడైనా సరే అంటే చాలా మంది నిపుణులు, మానసిక నిపుణులు చెప్పేది ఏంటంటే ఏ వ్యక్తి మీదైనా ప్రభావం అనేది 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే, ఒకటి హెరిడిటీ, అంటే జన్యుపరమైన లక్షణాలు, వాళ్ళ పూర్వీకులో, తాత తండ్రుల్లో, ఎటువైపోయినా అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ ఎవరైనా వాళ్ళు ఉండే చెడు లక్షణాలు కానీ మంచి లక్షణాలు కానీ రావడం. 50% సర్కమ్స్టెన్సెస్, అంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, పరిస్థితులు బట్టి ఉంటాయి. ఇవి కానప్పుడు కొన్ని దారుణమైన ఘటనలు, అంటే కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనిషి ఎంత క్రూరంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది కూడా ఏంటంటే క్షణికావేశం మీద చేసేవే తప్ప పూర్తి స్థాయిలో అదే దీనిగా ఉండడు. అదే దీనిగా ఉన్నాడంటే వాడు సైకోనే. సో ఒక ఉద్యోగిగా, ఒక మంచి రక్షక భటుడుగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద మరలా డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నాడు అని అంటే కొంత బాధ్యతగా, అంటే దాన్ని ఏమంటారు, కడుపుకి అన్నం తినే మనిషే. హోదాలోనే ఉన్నాడు. హోదా విషయం పక్కన పెడితే, హోదా ఏముంది సార్, అది డిగ్నిటీ ఆఫ్ లేబర్. కూలీ చేసుకునేవాడు కూడా హోదాగా ఉండొచ్చు. సేవ చేశాడంటే అది ఇక్కడ అర్థమైంది, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. కాకపోతే ఇక్కడ హోదా అని కాదు, మనిషి మానసిక పరిస్థితికి, ఆడు నివసించే పరిస్థితికి లేదా ఆడు చేసే ఉద్యోగానికి సంబంధం లేదండి. చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని మనం చూసాం, రవిబాబు గారి సినిమాయే చూసాం. ఆయన ఒక అనసూయ అనే సినిమా తీశారు అప్పట్లో. అదేంటంటే ఒక ప్రొఫెసర్, అందరితో చాలా చక్కగా మంచి పేరు తెచ్చుకున్న ప్రొఫెసరే తెర వెనక మాత్రం వేరే పనులు చేస్తూ ఉంటాడు. అలాగే చాలా కూడా చూస్తున్నాం కదా మనం. అంతెందుకు, ఫ్యామిలీ మెన్ సిరీస్ చూసారా, పార్ట్ 2. అందులో కూడా ఆ ఫ్యామిలీ మెన్ సిరీస్ లో ఆ అమ్మాయి ఎల్టీటీ తీవ్రవాదిగా ఉండి మరలా జనజీవన శ్రమంలో కలిసిపోయిన తర్వాత ఏదో సాదాసీదాగా పని చేసుకుంటే ఆమె సూపర్వైజరు ఆమె మీద కన్నేసి దానికి లైంగికంగా అరెస్ట్ చేస్తూ ఉంటాడు. అరెస్ట్ చేస్తుంటే వన్ ఫైన్ డే నీ పుట్టుపూర్వతలు నాకు తెలిసిపోయే, నువ్వు నాకు లొంగకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడు. బ్లాక్మెయిల్ చేసేసరికి ఇంకేం చేస్తుంది, తప్పక లొంగిపోతుంది. లొంగిపోయిన కాదు, ఆడు ఇంకా ఈ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఇంకా తట్టుకోలేక, పూర్వాశ్రమంలో ఆమెకు ఎల్టీటీ తీవ్రవాది కదా, అవన్నీ ఆ ఛాయలు బయటకు వచ్చి ఆడిని చంపేస్తుంది. చంపేస్తే అరే క్షణికావేశంలో చేశాను కదా, ఇంకా చంపింది ఏం చేయాలి? వాడిని కూడా మీరు ఇప్పుడు ఏదైతే మన మీర్పూర్ జవాన్ చేసిన ఘటన ఏదైతే ఉందో, సేమ్ అట్లాగే ముక్కలుగా నరికేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కెనాల్లో, కాలువలో, ఆ పారే నీటిలో విసిరేస్తుంది. ఆ శవం ఉన్నప్పుడు కుళ్ళిపోకుండా ఉండడం కోసం, దానికి స్మెల్ రాకుండా ఉండడం కోసం కొన్ని రకాల కెమికల్స్ యూజ్ చేస్తుంది అనమాట. సేమ్ ఒక 2 years బ్యాక్ ఎప్పుడో ఢిల్లీలో కూడా ఇది ఘటన జరిగింది, మీకు గుర్తుందో లేదో. ఒక అంటే మేబీ లవ్ జిహాదీ సంబంధించిన ఘటన అని అంటారు, అది ఎంతవరకు వాస్తవం అని తెలియదు. ఒక ఎంప్లాయీ, ఒక ఇద్దరు లివింగ్ టుగెదర్ అనమాట. చాలా బాగుంది, ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. వన్ ఫైన్ డే ఆ అమ్మాయి కనబట్టలేదు. ఎందుకు కనబట్టలేదు అని తెలియదు. తీరా చూస్తే ఆ అమ్మాయిని చంపేసి ఇలాగే ముక్కలుగా కొట్టేసి ఫ్రిడ్జ్ లో దాచాడంట, స్మెల్ రాకుండా ఉండడం కోసం. రోజుకొక పాట్ ని తీసుకెళ్లి ఎక్కడొక బొగ్గు ట్రైన్ లో పడేయడం అట్లా చేశాడు. బట్ పార్సిల్స్ ఏదో డిఎన్ఏ టెస్టుల ద్వారా మొత్తానికి ట్రేస్ అవుట్ చేసి. అలాగే ఇక్కడ కూడా అసలు ఎంత విచిత్రమైన ఆలోచన అంటే ఆ జవాన్ది, అంటే ఆయన సర్వీసులో ఉన్నప్పుడు చూసిన ఘటనలో లేదా ఆయన సర్వీసులో ఎదుర్కొన్న కేసుల నిమిత్తమో ఎందుకంత వెక్స్ అయిపోయాడో తెలియదు కానీ, కట్టుకున్న భార్యనే ఎంత దారుణంగా కడదేర్చడమే కాకుండా చంపి ముక్కలుగా కట్ చేసి, నేను పొద్దున్నే చూశాను న్యూస్, షాక్ అయ్యాను నిజంగా. దాన్ని మళ్ళీ మాంసం ముద్దలుగా బొక్కలు, అదే ఎముకల్ని మాంసం వేరు చేసి బొక్కలన్నీ మళ్ళీ ఎండబెట్టి, మనిషి బొక్కలు చూడండి, అసలు మాంసాన్ని తీసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి ఆ బొక్కలన్నీ ఎండబెట్టి పొడి చేసి గ్రైండ్ చేసి
చేసి అసలు ఏంటి అసలు అంత పరాకాష్ఠకి ఎందుకు వెళ్ళిపోయాడా అని అనిపిస్తుంది. అంటే మానసిక వికలాంగులు వీళ్ళంతా ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఆ తేడా జరగడం ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి వాళ్ళు మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఎవరు సరైన ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ లో కానీ ఎవరు లేకపోవడం, వాళ్ళకి కొన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురవడం, వాళ్ళంత దారుణంగా తయారవుతారు. ఇట్లాంటి పరిస్థితులు తయారైనప్పుడు ఆ మనిషి పూర్తి స్థాయిలో ఒక సూపర్ పవర్ గానే ఎదుగుతాడు, లేదంటే అత్యంత హీన స్థితికైనా జారిపోతాడు. మీరు అబ్జర్వ్ చేయండి, సోకాల్డ్ బిజినెస్ ఎంటర్ప్రెనర్స్, సోకాల్డ్ సైంటిస్టులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప మేధావులు ఎప్పుడు కూడా చిన్నప్పుడు వాళ్ళ బాల్యంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళే. సో అటువంటి వాళ్ళు అలా నిష్ణాతులుగా అయిన వాళ్ళు ఉన్నారు. ఆ భయంకర పరిస్థితుల నుంచి తిండికి లేక నేర చరిత్ర వైపు డైవర్ట్ అయ్యే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నేను 50% హెరిడిటీ అయితే రిమైనింగ్ 50% సర్కమ్స్టాన్సెస్. అంత అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళు క్రూరంగా బిహేవ్ చేయడంలో కూడా వీళ్ళు మారిపోయి ఉండొచ్చు. కాకపోతే కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, కొంతమంది ఇంట్రావర్ట్లు అలా మౌనంగా ఉన్నట్టు ఉంటారు. కానీ అందుకే చాలా మంది అంటారు డబడబా వాగేసి వాళ్ళతో ఏముండదురా, మౌనంగా ఉండే వాళ్ళతోనే రిస్క్ అని. మేబీ ఆయన జవాన్ అయితే అవ్వచ్చు, బట్ ఆయన నడవడిక మాట తీరు ఎలా ఉండేదో మనం తెలియదుగా. ఎంత సైలెంట్ గా మీరు అన్నారు ఇందాక డిగ్నిఫైడ్ హుందాగా ఉన్నాడని. హుందాగా ఉండొచ్చు, కానీ తెర వెనుక చూస్తే నరరూప రాక్షసుడిగా. సో అది ఎందుకు జరిగింది అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది. ఇంకా ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే రీసెంట్ గా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు తాకిడి తట్టుకోలేక, భార్య తాకిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నాం, చచ్చిపోతున్నాం అనే సందర్భాలు కూడా ఉన్నాయి. గడిచిన 2 నెలల్లో బెంగళూరులో ఆయన ఎవరో పేరు కార్తీక్ ఏదో, ఆయన జరిగిన ఘటన మరొక ముందే ఇంకో ఆయన ఢిల్లీలో కూడా ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు, భార్యతో నేను తాకిడి తట్టుకోలేదు రీసెంట్ గా. మరి ఇట్లాంటి ఘటనలు ఏం చెప్తాను చెప్పండి. భార్యలే ఇప్పుడు అలాగని భర్తలు వేధిస్తే భార్యలు సూసైడ్ చేసుకున్న సందర్భాలు లేవా? కాబట్టి అక్కడ పరిస్థితులు, మానసిక స్థితి అంటే ఇలాంటివన్నీ కూడా నాకేమనిపిస్తుందంటే ఇట్లా డిస్కషన్ పెట్టడం వల్ల, న్యూస్ లో రావడం వల్ల ఎవడైనా అటువంటి థాట్స్ లో ఉన్నోడికి ప్రేరేపించేలా కూడా ఉంటుంది ఇటువంటి న్యూస్. కొంతమంది భయపడతారు, ఇంకొంతమంది అక్కడ మరి మనం కూడా ఎలాగ ప్లాన్ చేయాలరా జాగ్రత్త పడతారని ఉద్దేశంతో మనం చేస్తాం. అదే మనం మంచి జరగాలని చేస్తాం. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఈ సినిమాలు చూసి నేర్చుకుంటున్నారా, కానీ ఇంకొంతమంది ఏమంటారు ఎక్కడో జరిగిన సన్నివేశాన్ని డైరెక్టర్ అది మైండ్ లో పెట్టుకొని దానికి ఒక స్క్రిప్ట్ లైన్ లాగా రాసుకొని దాన్ని డెవలప్ చేస్తాడు ఆయన. అది పేపర్లో ఆర్టికల్లో, లేదంటే ఆయన ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు చూసిందో, లేదా ఆయన ఫ్రెండ్స్కో, మిత్రులకో, చుట్టాలకో ఎక్కడో జరిగిన ఘటనో విని దాన్ని స్టోరీగా రాసుకుంటాడు. ఇక్కడ ఎవరిది కరెక్ట్, గుడ్డు ముందా పిల్ల ముందా అంటే మనం చెప్పలేం. అక్కడ సినిమాలు చూసి నేర్చుకుంటున్నాను అలా, లేదా జరిగింది చూసే సినిమాలు తీస్తున్నారని చెప్పాలా కదా.